హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ సోయా పాలక్ ఫ్రై అండి. మంచి ప్రోటీన్తో ఉండే చాలా చాలా సింపుల్గా చేసుకునే ఒక కర్రీ చేసి చూపిస్తానండి. ఎస్పెషల్లీ వెజిటేరియన్ వాళ్ళకి చాలా స్పెషల్గా ఉంటుంది. అదే సోయా పాలక్ ఫ్రై అండి. ఈ కర్రీ ఒకసారి డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. కర్రీ స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఒక చిన్న ప్రాసెస్. ఇది సోయా క్రమ్స్ అంటారండి. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఇలా చిన్న చిన్న పీసెస్గా. ముందు ఇది ఒక బౌల్లో వేసుకుని దీంట్లో హాట్ వాటర్ పోసుకుని దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేద్దామండి. 5 నిమిషాల తర్వాత దీన్ని ఒక 2-3 సార్లు వాష్ చేసుకుని వాటర్ అంతా పిండేసి మళ్ళీ డ్రైగా చేసి కూర స్టార్ట్ చేసుకుందాము. ప్రస్తుతానికి ముందుగా కర్రీ చేయడానికి ఒక కళాయి పెట్టుకుందామండి. పొయ్యి మీద ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఆయిల్ పోద్దాము. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీరా అండి, ఎక్కువేం అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ జీరా, అలాగే కొంచెం ఆవాలు, తర్వాత ఒక 2 రెడ్ చిల్లీస్ కూడా వేసుకుందామండి. మీకు కావాల్సినవి వేసుకోండి. మాకు ఈ చిల్లీ చాలా కారంగా ఉందండి, అందుకే నేను ఒకటే వేసాను. తర్వాత ఇది ఓన్లీ ఒక 7-8 వెల్లుల్లి రెమ్మల్ని నేను మెత్తగా దంచానండి. ఈ వెల్లుల్లి కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాము. ఆకుకూర కదండి, ఆయిల్లో వెల్లుల్లిపాయ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓన్లీ వెల్లుల్లి అండి, నేనేమి ఇందులో అల్లం వేయట్లేదు. సన్నగా తరిగిన 2 ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేద్దామండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో ఒక చిటికెడు పసుపు వేద్దాము. అలాగే ఇప్పుడు ఇందాక వేడి నీళ్ళలో వేసి ఈ సోయాని ఇలా 2-3 సార్లు వాష్ చేసేసి మంచిగా ఇలా వాటర్ అంతా పిండిన తర్వాత ఇలా వస్తాయండి. ఇలా డ్రైగా చేసుకోవాలి, ఇందులో వాటర్ ఉంచొద్దు. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకుందాము. ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చెప్పుకొని ఈ స్టేజ్లో వేసుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ అవుతుందండి. ఇవి మంచిగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఇది నేను 3 పాలకూర కట్టలు నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని కూడా వేసేద్దాము. ఇలా వేసేసి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మళ్ళీ పాలకూరకి సరిపడా కొంచెం సాల్ట్ వేద్దాం. బాగా కలిపి ఒక 3 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దామండి దీన్ని. ఆకుకూర అలాగే సోయా మంచిగా ఆయిల్లో ఫ్రై అవనిద్దాము. పాలకూర కూడా హెల్త్కి మంచిదండి, అలాగే సోయా కూడా మంచి వెజిటేరియన్ వాళ్ళకి మంచి ప్రోటీన్. అది తప్పకుండా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి నాకు మీరే చెప్తారు. మంచిగా వేయిందండి. ఈ స్టేజ్లో చాలా కొంచెం అండి ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి వేస్తున్నాను. దీంట్లో ఎక్కువ ఫ్లేవర్స్ ఏమీ వేయొద్దు, ఎందుకంటే ఇది ఆకుకూర కాబట్టి ఆకుకూర ఫ్లేవర్ని డామినేట్ చేయకూడదు. ఓకే, బాగా కలిపేసి అంతా రెడీ అయిపోయిందండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు పాలకూర ఎక్కడ కనిపించట్లేదు. ఇది రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది. ఇంకో విషయం అండి, ఇది సోయా క్రమ్స్ చెన్ని ఒకవేళ ఎక్కడ పడితే అక్కడ దొరకకపోవచ్చు. మీరు మిల్ మేకర్ అయితే పెద్దవి అందరికీ ఎక్కడ పడితే అక్కడ అవైలబిలిటీ ఉంటాయండి. అవి కూడా సేమ్ వాటర్లో వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత దాన్ని వాటర్ పిండేసి మీరు నైఫ్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటా కూడా ఇలా వస్తుందండి మీకు. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూడండి, ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్గా మంచిగా గ్రీన్గా. ఇప్పుడు ఈ ఫ్రై వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఇది రైస్తో కానీ చపాతీతో కానీ మీ ఇష్టం అండి, ఎలా తీసుకున్నా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేయండి. నా మాట విని మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.